హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం హాలోవీన్ ఎండ్స్ అనే మూవీ గురించి చెప్పుకుందాం. మూవీ స్టార్ట్ చేస్తే ఒక పిల్లవాడి పేరెంట్స్ పార్టీకి బయటికి వెళ్తూ కోయి అనే అతన్ని పిల్లవాడి కేర్ టేకర్గా ఆ నైట్కి పెడతారు. కోయి ఆ పిల్లవాడితో మంచిగానే మాట్లాడుతూ ఉంటే ఆ పిల్లవాడు మాత్రం నోరు తెరిస్తే బండబూతులే మాట్లాడుతూ ఉంటాడు. అలా మాట్లాడకూడదు నాన్న అని చెప్పిన అస్సలు వినడు. ఈ సిటీలో మైకేల్ అనే ఒక సైకో కిల్లర్ ఉన్నాడు. వాడొచ్చి ఈరోజు నిన్ను చంపేస్తాడురా అని ఆ పిల్లవాడు కోయితో అంటాడు. అబ్బా వీడు గోలేంట్రా బాబు అనుకుంటూ వాటర్ తాగుదామని కిచెన్లోకి వెళ్ళి వాటర్ తాగి వచ్చేసరికి ఏ పిల్లవాడు కనిపించడు. ఇల్లంతా నెతికినా కనిపించడు. ఇంటి పైనుంచి ఏవో సౌండ్స్ వస్తూ ఉంటే కోయికి భయం వేసి మెల్లగా మెట్లకి పైకి వెళ్తాడు. భయపడుతూ ఒక రూమ్లోకి వెళ్ళేసరికి బయట నుంచి ఎవరో డోర్ వేసేస్తారు. అది ఎవరో కాదు, ఆ పిల్లవాడే. కావాలని వాడు కనిపించకుండా దాక్కుని కోయి లోపలికి వెళ్ళేలాగా చేసి డోర్ వేసేస్తాడు. కోయి ఒక కత్తి తీసుకుని డోర్ ఓపెన్ చేద్దాం అనుకుంటాడు, కానీ అది అస్సలు రాదు. ఇంకా కోయికి బాగా కోపం వచ్చి డోర్ని కాలుతో గట్టిగా తన్నుతాడు. కవేలిన డోర్ ఓపెన్ అవుతుంది. అంతలో ఆ పిల్లవాడు పైనుంచి క్రింద పడి చనిపోతాడు. అదే టైంకి వాడి అమ్మా నాన్న ఇంటికి వచ్చి చూస్తారు. పైనేమో కోయి ఇందాక డోర్ ఓపెన్ చేయడానికి కత్తి పట్టుకున్నాడు కదా, కోయి చేతిలో కత్తితో పైన నుంచుని చూస్తూ ఉంటాడు. ఇంకా పాపం కోయినే ఆ పిల్లాడిని చంపినట్లు కనిపిస్తుంది. ఇంకా పేరెంట్స్ పోలీసులకి ఫోన్ చేస్తే వాళ్ళు వచ్చి కోయిని పట్టుకుంటారు. నేనేమీ చేయలేదు అని చెప్పినా పాపం ఎవరు అతన్ని నమ్మరు. కట్ చేస్తే 3 years తర్వాత అని చూపిస్తారు. అప్పుడు మనకు ఇందాక ఆ పిల్లాడు మైకేల్ అని చెప్పాడు కదా, అతన్ని చూపిస్తారు. మైకేల్ని 4 సంవత్సరాల క్రితం జైల్లో పెడతారు. కానీ వాడు జైలు నుంచి తప్పించేసుకుని ఉంటాడు. అక్కడి నుంచి తప్పించుకున్నాక మైకేల్ నైట్ టైంలో ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు. అతనికి ఒక జబ్బు ఉంటుంది. అదేంటంటే వాడు ఎంతమందిని చంపితే అంత బలంగా అవుతాడంట. వాడి ఫేస్ కూడా చాలా భయంకరంగా ఉంటుందంట. అందుకే మాస్క్ వేసుకుని తిరుగుతూ ఉంటాడు. 4 సంవత్సరాల ముందు మైకేల్ ఒక ముసలావిడ కూతురు బర్త్డే ఫంక్షన్లో బెలూన్స్ పగలగొట్టి అందరినీ చంపేసి ఉంటాడు. ఆ ముసలావిడ కూతుర్ని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత మైకేల్ మళ్ళీ కనిపించాడు. ఇప్పుడు ఆ బామ్మని తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ని చూపిస్తారు. ఇంకా తన మనవరాల్ని కూడా చూపిస్తారు. ఆ ఊర్లో అందరికీ ఆ బామ్మ అంటే కోపంగా ఉంటుంది. ఎందుకంటే బర్త్డే ఫంక్షన్లో బెలూన్స్ ఊదింది ఆ బామ్మనే. అంటే మైకేల్ 4 సంవత్సరాల క్రితం బెలూన్స్ పగలగొట్టి అందరినీ చంపేశాడు కదా, ఇందులో ఆ బామ్మ హ్యాండ్ కూడా ఉండి ఉంటుంది అని ఆ ఊరి వాళ్ళు అనుకుంటూ ఉంటారు. అంటే దీనికి సంబంధించిన సీన్ ఏదో ముందు సినిమాలో జరిగి ఉంటుంది, ఈ మూవీలో కూడా కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఇంకా నెక్స్ట్ సీన్లో ఒక పాడుబడ్డ బ్రిడ్జ్ కింద ఉండే పాడుబడ్డ కాలువలోకి వెళ్ళే డ్రైనేజీని చూపిస్తారు. ఈ 4 సంవత్సరాల నుంచి మైకేల్ అక్కడే ఉండి ఉంటాడు. కట్ చేస్తే కోయి సైకిల్ తొక్కుకుంటూ వెళ్తూ ఉంటాడు. అంటే అతను కావాలని పిల్లవాడిని చంపలేదు కదా. కోయిని జైలుకి తీసుకువెళ్ళాక కోర్టులో అదంతా అనుకోకుండా జరిగిపోయింది, నేనేమీ చేయలేదు అంటే ఆ జడ్జి గారి నమ్మేసి బయటకు వదిలేస్తాడనమాట. కోయి వాళ్ళ నాన్న కోయికి ఒక బైక్ని గిఫ్ట్ ఇస్తాడు. ఆ తర్వాత ఒకరోజు సాయంత్రం కోయి బయటకు వెళ్ళి మజ్జిగ తాగుతూ ఉంటే ఒక స్టూడెంట్స్ బ్యాచ్ అక్కడికి వస్తారు. కోయిని బాగా ర్యాక్ చేస్తూ ఉంటారు. కోయిని బీరు బాటిల్ తీసుకురమ్మంటారు. కానీ కోయి మజ్జిగ అయితే తీసుకొస్తాను అంటాడు. వాళ్ళు కోయిని బాగా కొడతారు. అతని చేతికి కూడా దెబ్బ తగులుతుంది. కోయిని కిందకు తోసేస్తారు. తను కింద పడిపోతాడు. చేతికి కూడా బ్లడ్ వస్తూ ఉంటుంది. అంతలో ఆ బామ్మ వచ్చి వాళ్ళని బాగా తిడుతూ ఉంటుంది. ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అంటే అలాగే వాళ్ళు భయపడుతూ షాప్లోకి వెళ్ళిపోతారు. ఇంకా బామ్మ కోయి దగ్గరకు వచ్చి కోయికి ఒక కత్తి ఇచ్చి వాళ్ళ కారు టైర్కి పంచర్ చేయమని చెప్తుంది. తర్వాత కోయి చేతికి దెబ్బ తగిలిందని అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్తుంది బామ్మ. అక్కడ బామ్మ వాళ్ళ మనవరాలు కూడా ఉంటుంది. అంటే తను నర్స్ అనమాట. కోయి ఆ నర్సు ఫ్రెండ్స్ అవుతారు. ఇంకా సాయంత్రం ఒక పార్టీకి కూడా వెళ్ళిపోతారు. మాస్క్లు వేసుకొని ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అంతలో ఫస్ట్లో ఒక పిల్లవాడు చనిపోయాడు కదా, వాళ్ళ అమ్మ కూడా ఆ పార్టీలో ఉంటుంది. ఆవిడ కోయిని చూసి చాలా కోపంతో కోయి దగ్గరికి వచ్చి నా కొడుకుని చంపేసింది నువ్వే కదా, అక్కడ నా కొడుకుని చంపేసి ఇక్కడ హ్యాపీగా పార్టీ చేసుకుంటున్నావా అంటూ తిడుతుంది. అలా అందరి ముందు అవమానించి కోయిని బయటకు తోసేస్తుంది. తను అవమానంతో బయటకు వెళ్ళిపోతూ ఉంటే వెనకే తన గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. ఆగమని చెప్తుంది, కానీ తను వినిపించుకోకుండా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు. కోయి రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఇందాక కోయిని ఏడిపించిన స్టూడెంట్స్ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళు మళ్ళీ వచ్చి కోయిని బాగా కొడతారు. అతన్ని బాగా ఏడిపిస్తారు. కోయి కోపంతో ఆ బ్యాచ్లో వాడిని నీకు చాలానే డబ్బు ఉండొచ్చు, కానీ మీ నాన్న ఎప్పుడూ నిన్ను తిడుతూ కొడుతూ ఉంటాడు. ఆ టార్చర్ భరించలేక నువ్వు మాలాంటి వాళ్ళని ఏడిపిస్తుంటావు అంటాడు. వాడికి కోపం వచ్చి కోయిని బ్రిడ్జ్ మీద నుంచి క్రిందికి తోసేస్తాడు.
ఇంకా కింద పడిపోయిన కోయి చనిపోయాడేమోనని భయమేసి వాళ్ళు అక్కడి నుంచి వెళ్ళిపోతారు. కోయి ఒక డ్రైనేజీ దగ్గర పడితే డ్రైనేజీలో నుంచి ఒక చెయ్యి కోయిని లాక్కుని లోపలికి తీసుకువెళ్ళిపోతుంది. అది ఎవరో కాదు, మైకేల్. 4 సంవత్సరాల నుంచి డ్రైనేజీలో ఉన్నాడు కదా అతనే. కోయికి స్పృహ వచ్చి చూస్తే అక్కడ అంతా వింతగా ఉండడంతో భయంతో చుట్టూ చూస్తూ ఉంటే మైకేల్ మాస్క్ వేసుకుని కోయిని పీక పట్టుకుంటాడు. ఇద్దరు కళ్ళల్లో కళ్ళు పెట్టి చూసుకోవడంతో మైకేల్ కోయిని డ్రైనేజీ నుంచి బయటకు తోసేస్తాడు. బయట ఒక ముసలివాడు ఉంటాడు. నువ్వు ఇక్కడ ఏం చేస్తున్నావు? అయినా లోపలికి వెళ్ళిన వాళ్ళు ఇప్పటి వరకు బయటకు రాలేదు, నువ్వు ఎలా వచ్చావు అని అడుగుతాడు. ఆ ముసలివాడు కోయిని మళ్ళీ లోపలికి తోసేయడానికి చూస్తూ ఉంటాడు. ఇంకా వీళ్ళిద్దరి మధ్య చిన్న ఫైట్ జరుగుతుంది. అందులో ముసలివాడు చనిపోతాడు. కోయి ఇంటికి వచ్చి అద్దంలో చూసుకుంటూ ఉంటాడు. ఇంకా ఊర్లో అందరి మీద కోపంగా ఉన్నట్లు ఉంటాడు. మైకేల్ని కళ్ళల్లోకి చూశాడు కదా, వాడేదో హిప్నటైజ్ చేసినట్లుగా ఉన్నాడు. ఇంకా కోయి కూడా మైకేల్ లాగానే మారిపోతూ ఉంటాడు. ఆ బామ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళి 4 years బ్యాక్ మైకేల్ వచ్చి చూస్తున్నట్లే ఆ బామ్మ ఇంటి వైపు చూస్తూ ఉంటే బామ్మకు కొంచెం డౌట్ వచ్చి ఏంటి ఇలా వచ్చావు అంటుంది. మీ మనవరాల కోసం వచ్చాను అని చెప్తాడు. నెక్స్ట్ ఇద్దరు కాఫీ షాప్కి వెళ్తూ ఉంటారు. కానీ కోయి ప్రవర్తన కొంచెం తేడాగానే కనిపిస్తూ ఉంటుంది. నర్సుకి డౌట్ వస్తుంది, కానీ తనతో నార్మల్గానే మాట్లాడుతూ ఉంటుంది. ఇద్దరూ కలిసి కాఫీ షాప్లో కాఫీ తాగుతూ ఉంటే ఆ అమ్మాయి దగ్గరికి ఒక పోలీస్ వచ్చి తనని ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా కోయికి బాగా కోపం వస్తూ ఉంటుంది. పోలీస్ని గట్టిగా అరుస్తాడు. వామ్మో వీడేంటి ఎలా అరుస్తున్నాడు అని పోలీసు సైలెంట్గా వెళ్ళి ఇంకా వాడి సీట్లో కొని కూర్చుంటాడు. కోయి తన గర్ల్ ఫ్రెండ్ని ఇంటి దగ్గర డ్రాప్ చేసి బ్రిడ్జ్ దగ్గరికి వెళ్తాడు. ఇందాక కాఫీ షాప్కి వచ్చిన పోలీస్ కూడా కోయి వెనకే ఫాలో అవుతూ వస్తాడు. పోలీసుని కొట్టి పాక్కుంటూ బ్రిడ్జ్ లోపలికి వెళ్తాడు కోయి. అతని వెనకే పోలీస్ కూడా వెళ్తాడు. ఇంకా మైకేల్ అక్కడే ఉన్నాడు కదా, అతను కొంచెం వీక్గా ఉంటాడు. పోలీస్ కూడా మైకేల్ని బాగా కొడుతూ ఉంటాడు. కోయి చూస్తూ ఉంటాడు. అంటే మైకేల్ ఇదివరకు మనుషులను ఒక్క చేత్తో చంపేసేవాడు కదా, ఇప్పుడు ఎందుకు ఇలా అయిపోయాడు అని. అంటే 4 సంవత్సరాల నుంచి డ్రైనేజీలోనే ఉంటున్నాడు కదా, అందుకే అలా అయ్యి ఉంటాడు. ఏదోలా పోలీస్ని మైకేల్ చంపేస్తాడు. ఇప్పుడు మైకేల్ పోలీస్ని చంపేశాడు కదా, అతను చాలా బలవంతుడు అయిపోతాడు. ఎందుకంటే మైకేల్కి ఒక జబ్బు ఉంటుందంట. అదేంటంటే వాడు ఎంతమంది మనుషుల్ని చంపితే వాడికి అంత ఎక్కువ బలం వస్తుందంట. అందుకే వాడు మనుషుల్ని చంపుకుంటూ తిరుగుతున్నాడంట. తన ఫేస్ కూడా చూడడానికి అస్సలు బాగోదంట, అందుకే మాస్క్ పెట్టుకుని తిరుగుతూ ఉంటాడు. నెక్స్ట్ సీన్లో ఒక డాక్టరు నర్సు ఒక హోటల్ రూమ్కి వచ్చి ఉంటారు. నర్సు స్నానం చేయడానికి వెళ్తే డాక్టర్ హాల్లో కూర్చుని నర్స్ని గట్టిగా పిలుస్తూ ఉంటాడు. నర్సు వచ్చి చూసేసరికి అక్కడ మాస్క్ పెట్టుకుని ఒక మనిషి డాక్టర్ని చంపేస్తూ ఉంటాడు. అది చూసి నర్సు భయపడి పోలీస్కి ఫోన్ చేస్తూ లోపల రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంటుంది. ఇంతకీ మాస్క్ పెట్టుకువచ్చింది ఎవరు కాదు, కోయినే. మాస్క్ పెట్టుకుని ఎందుకు వచ్చాడంటే ఆ డాక్టర్ తన గర్ల్ ఫ్రెండ్ నర్సుకి ఇవ్వాల్సిన ప్రమోషన్ వేరే నర్సుకి ఇచ్చాడంట. అదే కోపంతో అక్కడికి మాస్క్ పెట్టుకుని వచ్చి డాక్టర్ని చంపేస్తాడు. వేరే రూమ్లోకి వెళ్ళి డోర్ వేసుకుంది కదా, ఇంకా పోలీసులకు ఫోన్ చేసే టైంలో అదే రూమ్లోనే వెనక బీరువాలో మైకేల్ దాక్కుని ఉంటాడు. ఇంకా మైకేల్ కూడా బయటకు వచ్చి నర్స్ని కూడా చంపేస్తాడు పాపం. కట్ చేస్తే కోయి ఇంటికి వెళ్తాడు. కోయి మీద ఎందుకో వాళ్ళ అమ్మకు కూడా కొంచెం డౌట్ వస్తుంది. డౌట్ వచ్చి వాళ్ళ అమ్మ కోయిని బాగా తిడుతుంది. తిట్టి ఇంట్లో నుంచి వెళ్ళిపోమ్మంటుంది. కోయి వెళ్ళి మూవీ ఫస్ట్లో ఒక పిల్లాడు చనిపోయాడు కదా, అక్కడికి వెళ్ళి పడుకుంటాడు. లేచేసరికి బామ్మ కుర్చీలో కూర్చుని ఉంటుంది. నువ్వు మా మనవరాల్ని వదిలేసి వెళ్ళిపో, నీ గురించి నాకు అంతా తెలుసు అని బెదిరిస్తుంది. కానీ కోయి మాత్రం నేను మీ మనవరాల్ని అసలు వదలను అని అక్కడి నుంచి కోపంగా వచ్చేస్తాడు. ఇంకా బామ్మకి వాడు సైకో అయిపోయాడు అని అర్థమైపోయి ఉంటుంది. కోయి తన గర్ల్ ఫ్రెండ్కి ఫోన్ చేసి మీ బామ్మ మనల్ని విడదీయడానికి చూస్తుంది, మనం ఎక్కడికైనా వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందామంటాడు. ఇంకా తను కూడా ఓకే అని ఒప్పేసుకుంటుంది. కానీ రేపు నాకు కొంచెం పని ఉంది, ఆ పని అయ్యాక వెళ్దాం అంటాడు. తను సరే అంటుంది. నెక్స్ట్ డే హెలూన్ డే వస్తుంది. ఇంకా కోయి బైక్ వేసుకుని బయలుదేరతాడు. డ్రైనేజీ దగ్గరికి వెళ్తాడు. డ్రైనేజీలోకి వెళ్ళి మైకేల్ని కొట్టి అతని దగ్గర ఉన్న మాస్క్ ఉంది కదా, అతని దగ్గర మాస్క్ తీసుకుని వచ్చేస్తాడు. కోయి మాస్క్ తీసుకుని వచ్చేసాక మళ్ళీ మైకేల్ టక్కున లేస్తాడు. ఇంకా ఆ డ్రైనేజీ పైపుని భయంకరంగా చూపిస్తూ ఉంటారు. మైకేల్ చాలా కోపంతో ఉంటాడు. కోయి గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బామ్మ దగ్గరికి వెళ్ళి మేము వెళ్ళిపోయి పెళ్లి చేసుకుంటున్నాము అని చెప్తుంది. బామ్మ అతను మంచివాడు కాదు,
అతను చేసే పనులన్నీ సేమ్ మైకేల్ చేసినట్లుగానే ఉన్నాయి. వాడు సైకోలాగా మారిపోయాడు అని ఎంత చెప్తున్నా వినకుండా వెళ్ళిపోతుంది. కట్ చేస్తే ఇందాక కోయిని ఏడిపించిన స్టూడెంట్స్ బ్యాచ్ ఉంది కదా, వాళ్ళ కార్కి డ్యామేజ్ చేసి అక్కడి నుంచి కోయి వాళ్ళ నాన్నకి ఒక గ్యారేజ్ ఉంటుంది, అక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. వాళ్ళ నాన్న ఆ గ్యారేజీలో కూర్చొని ఏదో మూవీ చూస్తూ ఉంటాడు. వాళ్ళ బ్యాచ్ కూడా కారు వేసుకుని వీడు వెనకే వస్తూ ఉంటారు. ఇంకా వీడు అంటే కోయి ఫస్ట్ కార్ డ్రైవర్ని చంపేస్తాడు. అలా ఒక్కొక్కరిని చంపేస్తూ ఉంటాడు. గ్యారేజీలో ఉండే ఒక రాడ్ తీసుకువచ్చి ఒక అతను పరిగెడుతూ ఉంటే వాడిని చంపేస్తాడు. ఇంకా ఒక్కడు మాత్రం గ్యారేజీ లోపలికి వెళ్ళి వాడెవడో మమ్మల్ని చంపేస్తున్నాడు, హెల్ప్ చేయమని అడుగుతాడు. అతను వాడికి ఒక గన్ను ఇచ్చి అతను కూడా ఒక గన్ను తీసుకుని వస్తాడు. బయటికి వచ్చి చూస్తే అది ఎవరో కాదు, తన కొడుకు కోయినే. ఇంకా అతన్ని చూసి కోయి వాళ్ళ నాన్న షాక్ అవుతాడు. ఇంతలో ఆ వచ్చిన వాడు కోయిని షూట్ చేస్తూ ఉంటే వాళ్ళ నాన్న అడ్డం వస్తాడు. సో వాళ్ళ నాన్నకి ఆ బుల్లెట్ తగిలి వాళ్ళ నాన్న చనిపోతాడు. ఇప్పుడు కోయి మెల్లగా వాడి దగ్గరకు వచ్చి వాడిని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత కోయి ఇంటికి వెళ్ళి ఒక కత్తి తీసుకుని వాళ్ళ అమ్మని కూడా చంపేస్తాడు. ఆ తర్వాత ఆ ఏరియాలో ఎప్పుడు సాంగ్స్ వినిపిస్తూ ఉంటాయంట. అవంటే కోయికి అస్సలు నచ్చవంట. సో అక్కడికి వెళ్ళి ఆ పాటలు పాడే వ్యక్తిని కూడా చంపేస్తాడు. అతన్ని పాపం నాలుక కోసేసి చాలా భయంకరంగా చంపేస్తాడు. ఇంకా అక్కడి నుంచి కూల్గా వెళ్ళిపోతాడు. నెక్స్ట్ సీన్లో కోయి సైకోలా మారి ఇంతమందిని చంపేస్తున్నాడు అని తెలియక పాపం తన గర్ల్ ఫ్రెండ్ కాఫీ షాప్లో అతని కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. అక్కడ బామ్మ తన మనవరాలు తన మాట వినకుండా వెళ్ళిపోయిందని బాధపడుతూ సూసైడ్ చేసుకుందామని గన్తో షూట్ చేసుకుంటూ ఉండగా అక్కడికి కోయి వస్తాడు. ఎందుకంటే అందరినీ చంపేశాడు కదా, ఇప్పుడు బామ్మను కూడా చంపేయాలి అని. అంటే వాళ్ళకి తన అడ్డం వస్తుంది కదా, అందుకనే అనమాట. ఇప్పుడు బామ్మ అక్కడ కోయిని చూసి కోపంతో గన్తో షూట్ చేస్తుంది. 2 సార్లు షూట్ చేస్తుంది. కోయికి బుల్లెట్ తగులుతుంది, కానీ దాన్ని ఏమీ పట్టించుకోకుండా బామ్మని చంపేయబోతాడు. ఇంతలో తన గర్ల్ ఫ్రెండ్ రావడం గమనించి బామ్మని చంపేస్తే తన గర్ల్ ఫ్రెండ్ తనని తప్పుగా అనుకుంటుంది కదా, అందుకే తనని తానే కత్తితో పొడుచుకొని చనిపోతాడు. ఎందుకంటే ఇప్పుడు తన గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ బామ్మని తప్పుగా అనుకుంటుంది అని. కోయిని అలా చూసి తన గర్ల్ ఫ్రెండ్ బాగా ఏడుస్తుంది చనిపోయాడని. ఇప్పుడు ఇంకా మైకేల్ అక్కడికి వస్తాడు. ఎందుకంటే కోయి మాస్క్ తీసుకువచ్చాడు కదా మైకేల్ది, ఆ మాస్క్ కోసం వస్తాడు. మాస్క్ తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉండగా అక్కడ బామ్మని చూస్తాడు. ఇంకా బామ్మని చంపేయడానికి బామ్మ దగ్గరికి వస్తాడు మైకేల్. ఇంకా మైకేల్కి బామ్మకి ఫుల్ ఫైట్ జరుగుతుంది. మైకేల్ని డైనింగ్ టేబుల్ మీద పడేసి కొడుతుంది బామ్మ. ఇంకా వాళ్ళ ఫైట్ కూడా చాలా బాగుంటుంది, చాలా ఇంట్రెస్ట్గా కూడా ఉంటుంది. చాలాసేపు వాళ్ళిద్దరూ కొట్టుకున్న తర్వాత ఇంకా లాస్ట్కి ఆ బామ్మే మైకేల్ని చంపేస్తుంది. చూస్తుంటే ఈ మూవీకి హీరో ఆ బామ్మేలా ఉంది. ఇద్దరు విలన్ని ఆ బామ్మే చంపేసింది. ఇప్పుడు ఇంకా బామ్మ పోలీసులకి ఫోన్ చేసి మైకేల్ గురించి చెప్తుంది. పోలీసులు వచ్చి మైకేల్ని కారు పైన కట్టి ఊరంతా చూసేలాగా తీసుకువెళ్తూ ఉంటారు. మైకేల్ చనిపోయాడు అని కూడా చెప్తూ ఉంటారు. ఊర్లో ఉన్న వాళ్ళంతా వచ్చి మైకేల్ని ఎత్తి డ్రైనేజీలో పడేస్తారు. అంటే వాడు సైకో కదా, తను చనిపోయాడు అని చెప్పిన తర్వాత ఊర్లో వాళ్ళంతా ధైర్యంగా ఉంటారు అని. ఇంకా ఆ నర్స్ మాత్రం సింగిల్గా ఉంటుంది. లాస్ట్కి బామ్మ తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్తో హ్యాపీగా ఉంటుంది. అంతే, మూవీ అయిపోతుంది. మూవీ నచ్చితే ప్లీజ్ 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 లైక్ చేయండి ఫ్రెండ్స్.